సంబంధాలు ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఆ విక్రాంత్ రెడ్డి అతను డైరెక్ట్ అంటే అతను జగన్ గారి బినామీ విక్రాంత్ రెడ్డి గారు. జగన్ గారికి తెలియకుండా జరగదు, అది జగన్ గారి బినామీ విక్రాంత్ రెడ్డి. చాలా ఈ విషయం కాదు, మీరు కొన్ని వాహనాల కొనుగోళ్లు జరిగాయి గత ప్రభుత్వ హయాంలో, దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు వాహనాలు, అన్ని వాహనాలు అన్ని రకాల పిచ్చి పిచ్చి వాహనాలు కొన్నారు. బియ్యానికి వాహనాలు, పశువులకు వాహనాలు, కుంభకోణం. ఆ కుంభకోణం మీ టీవీలో ఒకసారి నేను చెప్పాను నేను. ఆ కుంభకోణం అంతా ఈ విక్రాంత్ రెడ్డి. అది దాంట్లో జగన్ గారికి ఉంటుంది. జగన్ గారు డబ్బుల దగ్గర చాలా కఠినం అండి. డబ్బులు మనీ ట్రాన్సాక్షన్ ఏదన్నా చిన్న పొరపాటు తగిలిందంటే వాడిని హింసిస్తాడా. అందువల్ల డబ్బులు జగన్ గారి దగ్గర ఎవరికి తెలియకుండా జరిగారు ఒట్టి మాట. తర్వాత ఈ కాకినాడ పోర్టులో రావు గారి విషయం నాకు కొంత సర్కిల్తో కొంత మా జిల్లా కాబట్టి కొన్ని పరిచయాలు ఉన్నాయి. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారికి నాలెడ్జ్ ఉంది దాంట్లో. నేను ఆయన నాలెడ్జ్ లేకుండా అంత ఎపిసోడ్ జరిగిందని నేను అనుకోవట్లేదు. విక్రాంత్ రెడ్డి బెనిఫిషియర్ కావచ్చు, ఇన్వాల్వ్మెంట్ చెప్తాడు. విజయసాయి రెడ్డికి నాలెడ్జ్ ఉందంటారు. నాలెడ్జే కాదు, దాని మొత్తం ప్రొసీజర్ తెలుసు ఆయనకి, ఎట్లా జరపాలో జరిపించుంటాడు. ఓకే, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ళ అల్లుడి యొక్క అన్నగారు వాళ్ళు ఉన్నారంటున్నారు బెనిఫిషియర్స్. బట్ ఐఎమ్ నాట్ బిలీవింగ్ దట్, ఎందుకంటే బికాస్ ఐ నో ది సమ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్. మా జిల్లా వాళ్ళు కాబట్టి ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నాకు తెలుసు. కొంత నాలెడ్జ్ ఉంది నాకంటే నాలెడ్జ్. ఓకే, నాకు క్లోజ్ సర్కిల్స్లో తెలిసింది. ఆయన మా నేటివ్ ప్లేస్. అది మాట్లాడే ముందు మీరు పాంచ్ దుష్మన్ అన్నారు కదా, అంటే 5 అక్కడ శక్తులు, 5 అతీత శక్తులు ఉన్నారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎటైనా మలచగలరు అనేది మీరు చెప్పిన మాట. దుష్మన్ అతీత శక్తులు కాదు, చెడ్డ మనుషులు. అదే దుష్మన్, శత్రు మనస్తత్వం అనుకోండి పోనీ. అయితే అసలు మొదటి నుంచి ఉన్నవాడు విజయసాయి రెడ్డే కదా. విజయసాయి రెడ్డి ఆ 5 శక్తుల్లో ఎందుకు లేడు? అదే అక్కడే వచ్చింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమనుకున్నారంటే తను చాలా క్లోజు, తనే నెంబర్ 2 అని బాగా ఆయన కూడా ఆయన పనులు ఆయన చేశాడు. తర్వాత ఈ పాంచ్ దుష్మన్ కోటరీ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఆయన డక్అవుట్ అయిపోయాడు. ఆయన విక్టిమ్ అయిపోయాడు. ఇక్కడ విక్టిమ్ ఆయన ఈ సందర్భంగా. ఈ పాంచ్ దుష్మన్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఈవెన్ దే కెన్ మౌల్డ్ ది జగన్ ఆర్ మొత్తం సిస్టమ్ని, లేకపోతే ఇంకేదైనా చేయగలుగుతారు వాళ్ళు. ఎంత దూరం అంటే జగన్ ఇక్కడ ఎంత బలహీనుడు అంటే పాంచ్ దుష్మన్ ముందు. వివేకానంద రెడ్డి ఎంత బలహీనుడు. వివేకానంద పెద్ద మనిషి, ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, పెద్ద రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. బట్ ఆ దుష్మన్తో పెట్టుకుంటే ఏమయ్యాడు, ఆయన ఫినిష్ అయిపోయాడు. జగన్ కూడా ఈ పాంచ్ దుష్మన్ శక్తి ముందు జగన్ కూడా బలహీనుడే. జగన్ సిస్టమ్ చాలాసార్లు చెప్పాను నేను, ఇది కల్కి సినిమాలో కాంప్లెక్స్ లాంటిది. కాంప్లెక్స్ లో ఉంటాడు ఒక అతను, కమాండర్ ఉంటాడు, ఆ కమాండరే మనకు కనిపిస్తాడు అని చెప్పి ఇదంతా ఈ స్టోరీ ఈరోజు సాయిరెడ్డి గారు చెప్పింది అదే. ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, ఒక్క నిమిషం. మన రవిచంద్రారెడ్డి గారు లేటెస్ట్ ఎగ్జిట్